హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త వైసీపీ మేనిఫెస్టో రిలీజ్, సీఎం జగన్ సంచలన నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. లేట్ చేయకుండా వీడియోలో వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు జన సునామీని చూశానని వైసీపీ అధినేత సీఎం జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద నిర్వహించిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. కరోనా కష్టకాలంలోనూ బటన్లు నొక్కడం ఆపలేదని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర మన ప్రభుత్వానికే ఉన్నదని అన్నారు. 2.70 లక్షల కోట్ల పేద ప్రజలకు పంచామని వివరించారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని అన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న 99% హామీలు నెరవేర్చామని అన్నారు. జగన్కు ఓటేస్తే ప్రస్తుత పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటు వేస్తే అవి ఆగిపోతాయన్నట్లు తెలిపారు. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, మీ కుటుంబాల్లో మంచి జరిగే ఉంటేనే వైసీపీకి ఓటు వేయాలని కోరారు. అందరూ ఇంట్లో కూర్చొని ఆలోచించుకుని మాట్లాడుకొని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని జగన్ సూచించారు. చంద్రబాబుకు రోజు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు లాంటి మోసగాడు కావాలా, జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా అని ప్రజలను తెలుసుకోమన్నారు. ఇవి ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలకు మాత్రమే కాదని అన్నారు. పేద ప్రజలు గుండె చప్పుడు ఈ సిద్ధం సభ అన్నారు. గత 58 నెలల్లో పేద ప్రజల్లో వెలుగులు నింపామని అన్నారు. చంద్రబాబు పొత్తులు పెట్టుకొని కుట్రలు చేస్తూ దిగజారిపోయారని విమర్శించారు. మంచి పనులు చేశానని చంద్రబాబు చెప్పుకోలేడని అన్నారు. ఇదే సందర్భంలో వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పారు. 2024 ఎన్నికలకు తాను అలివి కాని వాగ్దానాలను ఇవ్వనని చెప్పారు. నన్ను నమ్ముకున్న ప్రజలను మోసం చేయనని కూడా జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో తాను పాల్గొనని అన్నారు. చంద్రబాబుకు వాగ్దానాలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేయరని అన్నారు. తాను మేనిఫెస్టోలో పెడితే ఖచ్చితంగా అమలు చేసేవే పెడతానని తెలిపారు. చంద్రబాబు మాదిరిగా మోసపు హామీలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేశాడో అని ప్రశ్నించారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.